ప్లీజ్. వెల్కమ్ టు వరంగల్ దర్శన్. మనవాడు మనందరివాడు మన మహబూబాద్ జిల్లా వాస్తవ్యుడు వాసంపల్లి నరేష్ మీకు పరిచయం చేస్తున్నాను. నరేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, మీది మహబూబాద్ దగ్గర ఎక్కడ? మా గ్రామం వావిలాల సార్, మండలం నెల్లికుదురు, జిల్లా మహబూబాద్. ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా సార్. ఈ పాటలు పాడటం కానీ, అవును సార్, ఈ పద్యాలు పాడటం కానీ, అవును సార్, ఇదంతా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది మా నాన్నగారి నుండే మాకు వారసత్వంగా వస్తుంది సార్. అది మా నాన్న నాటకరంగ కళాకారుడు. ఓహో, ఏం పేరు? వెంకన్న, బాసంపల్లి వెంకన్న. నాన్నగారు చిన్నతనం నుంచి కూడా నాటకాలు వేసేవాడు కాబట్టి నేను స్కూల్ టైం నుంచి జానపద గీతాలు ఆలపించేవాడిని. ఇక డాడీ చనిపోయిన తర్వాత నేను వారసత్వంగా మాది నాటకరంగమే కాబట్టి ఇది జానపదాలు పాడేవాడిని కాబట్టి తొందరగా నేను నాటకరంగాన్ని కూడా ఒకసారి మీ ఫాదర్ పాడిన, మీ ఫాదర్ చేసిన దాంట్లో ఒక పద్యం మాకు ఏదైనా వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తాను. మీ ఫాదర్ పాడింది, మీ ఫాదర్ నాన్నగారు పాడింది. ఓకే, ఒకటి వినిపించండి. తప్పనిసరిగా పద్యాన్ని వినిపిస్తా. చక్కని సురాభాండవము నిక్కముగనుడుకొని అడుగు కదలకుండు నిలుచున్న అందాల రాసి అపురూప సౌందర్య విలాసి చందమామనుభోలు మందయాన ముఖంభు సుందరి సువర్ణమును భోలు సఖియమేను గాంధీవమును భోలు ఘనమైన కనుబొమ్మలు పద్మాక్షులను బోలు పడతి కురులు తిల పుష్పమును బోలు దివ్యమౌ నాశికం అరయంగ దొండ పండతివ పెదవి నా దృశికరముల బడి నన్నొక్కుచున్నయా అంగన ఓయలైన హరికి వశమేనా శంకరునికైన బొగుడంగా సౌఖ్యమగునే ఆ వెరీ గుడ్. చాలా చాలా బాగా పాడారు. నిజంగా ఇప్పుడు మీ ఫాదర్ను అప్పటి పౌరాణిక నాటకాలను, అప్పటి పద్యాలను బాగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఫాదర్కి ఆత్మ శాంతించాలని మనం కోరుకుందాం. చెప్పండి, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? మా విద్యాభ్యాసం అంతా వావిలాల గ్రామంలో జరిగింది సార్. నేను 7th వరకు వావిలాలో చదువుకున్నాను. తర్వాత 10th వరకు మహబూబాద్లో చదువుకున్నాను. విద్యాభ్యాసం అంతా వావిలాలో ఉంది సార్. మరి ఇప్పుడు ఎట్లా మీ యొక్క మా ఒక్క నానుడు ఏ విధంగా అంటే సార్, ఇప్పుడు కళారంగాన్ని మా నాన్నగారు తర్వాత నేను పుణుకుపుచ్చుకున్నాను కాబట్టి కళారంగాన్ని ఊర్లకే సొంతం అవుతున్నది. నాటకరంగమైన కళారంగము ఇది సోషల్ మీడియా వైపు రావాలంటే జానపదం నేను చిన్ననాటిగా స్కూల్ టైంలో పాడిన పాటలు ఉన్నాయి కదా అని మళ్ళీ నేను జానపదాన్ని కూడా అవలాగా పాడుతున్నాను సార్. అచ్చా, ఓకే ఓకే. చెప్పండి, జానపదం మాకు ఒక తప్పకుండా సార్. ఈ సమాజాన్ని ఉద్దేశించిన ఒక పాట కూడా ఉన్నది సార్, ఒకసారి వినిపించే. ఓకే, వినిపించండి. ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో పైకి అందరూ శ్రీరామచంద్రులే పైకి అందరూ శ్రీరామచంద్రులే లోపల జబర్దస్తు చమక్చంద్రలే ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో కొందరికి చాటింగ్ పిచ్చి కొందరికి ఫిల్టర్ పిచ్చి కొందరికి చాటింగ్ పిచ్చి కొందరికి ఫిల్టర్ పిచ్చి పిల్లల పిచ్చి ఆడా పిల్లల పిచ్చి ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇన్స్టాగ్రామ్ మీద చాలా బాగా పాడారు. అవును సార్. అసలు మీదంతా పాటలు పిచ్చి. అంతే సార్, మనిషికి ఒక పిచ్చి ఉంటే మీది పాటల పిచ్చి. అంతే సార్. ఇది మీరే రాశారా? అవును సార్, అంటే మా మిత్రులు ఇంకా వేరే సాయి చంద్ అని వ్యక్తి రాశారు. కొన్ని మలుచుకొని నేను కొన్ని యాడ్ చేశాను. ఓకే ఓకే, బ్రహ్మాండంగా. అచ్చా, ఈ బాగా ట్యూన్ చేశారు. అవును సార్. అది రాయటం ట్యూన్ చేయటం కూడా అవును సార్ ఈ రోజుల్లో బాగా రాశారు. సో మీ ఏం వచ్చినాయి, మీకు ఏం అవార్డ్స్ వచ్చినాయి? ఏంటి మీ గద్దరన్న యాది సభలో నేషనల్ అవార్డు కళాశ్రీ బిరుదు. వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత అంబికా కృష్ణ చేతుల మీదుగా సినీ డైరెక్టర్ అంబికా కృష్ణ గారి చేతుల మీద కూడా బెస్ట్ సింగర్ అవార్డు. వెరీ నైస్. ఇలా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా స్థానం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇలా కొన్ని చిన్న చిన్న బహుమతులు కూడా పొందాను సార్. అచ్చా, ఇంకా మీరు ఒక జానపదం తప్పకుండా వినిపించండి. ఇది నాదే ఓన్ సాంగ్ సార్. సార్ శైలేంద్రి నీలవేణి శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే శైలేంద్రి నీలవేణి కలసి ముద్దులు ఇవ్వవే నిలచి మాటలాడవే కలసి ముద్దులు ఇవ్వవే శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే శైలేంద్రి నీలవేణి కలసి ముద్దులు ఇవ్వవే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే మళ్ళీ మళ్ళీ చూడకే ముళ్ళుగట్టె దెబ్బలో శైలేంద్రి నీలవేణి శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే శైలేంద్రి నీలవేణి కలసి ముద్దులు ఇవ్వవే. గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, బాగున్నది. ఇప్పుడు గద్దర్ సభలో పాడారన్నారు కదా? అవును సార్. ఏ పాట పాడారు అక్కడ? తప్పకుండా ఒక పాట వినిపించండి. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినవు బ్రహ్మా గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినవు బ్రహ్మా గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. ప్రాణం పనంగా పెట్టుకున్న తల్లిని పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్నని ఆట పాటల్లో తోడుగుండే అన్నని అల్లారు ముద్దుల బంగారు చెల్లిని ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది ప్రాణం ఉన్నంత వరకు వీడరానిది ప్రాణం వెళ్ళిపోతుంటే నా తోడు రానివి. ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ గాలి పీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచే మీకు మక్కువ పెరిగింది? నాన్నగారిని చూసుకుంటే మక్కువ వచ్చేసారు. మరి ఎట్లా మీకు ఈ ఫుడ్ మీ మా జీవనోపాధి? మేము గౌడ వారికి మేము ఉపకులంగా ఉంటున్నాం సార్. వాళ్ళ చరిత్ర కంఠమామేశ్వరుడ స్వామి అనే చరిత్ర మేము చెప్పుకుంటూ వాళ్ళ కథలు చెప్పుకుంటూ వాళ్ళ నాటకాలు వేసుకుంటూ గౌడవారియే గాక ఇంకా అదరు సతీ సావిత్రి అనే నాటకములు ఇట్లాంటి నాటకాలు వేసుకుంటూ ఇప్పటికీ ఆదరణ ఉన్నదా సార్? ఉన్నదా? ఉన్నది సార్. అంటే మీ లైవ్లీవుడ్ మీకు నడిచేంతగా నడుస్తుంది? ఉన్నది. ఎందుకంటే చెప్పను సార్, ఈ జనరేషన్ ఉద్దేశించి కొన్ని పాటలు కూడా మేము మార్చి ఈ జనాలకు అర్థమయ్యే రీతిగా పాడడం జరుగుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. అది ఇప్పుడు సినిమాలో ఉన్న సాంగ్స్ కూడా పేరడిగా మలిచాం సార్. అట్లాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాం. మమ్ము కరుణించే విలవేలుపు నీవేనని మమ్ము కాపాడే పరమాత్ముడ నీవేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని తెలిసి నీదు గుడి అందు చేరుకున్నాము. పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా రావయ్యా ఓ దేవా పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా. ఇది పడ్డానండి ప్రేమలో మరి స్టూడెంట్ నెంబర్ 1. వెరీ గుడ్. అట్లా పేరెట్టి కూడా అంటే మీరే రాసారా? మీరన్నా మీ ఫ్రెండ్? లేదు సార్, మీరే రాసుకుంటారు వాళ్ళే రాసి ఇలా. ఎందుకంటే సినిమా కొంచెం ఆదరణ ఎక్కువ ఉంటది కాబట్టి సినిమాలో ఉన్న పాటల్ని తొందరగా క్యాచ్ చేస్తారు కాబట్టి నాటక రంగంలో శివుణ్ణి ధ్యానించేటప్పుడు అంటే గౌడ సంఘానికి ఇట్లా పోకుంటూ దాంతో మీ జీవనం గడుపుకుంటూ ఈ కళ మీద మీరు బాగా చేస్తున్నారు. అవును సార్.
ఇప్పుడు ఈ తెలంగాణ స్టేషన్లో కూడా మీరు అప్పుడు పాల్గొన్నారా? పాల్గొన్నా సార్. అప్పుడు కూడా పాటల్లో మీరు ప్రతి అవును సార్, దాంట్లో అమరవీరులది కూడా చాలా గుర్తింపు వచ్చింది సార్ నాకు. అచ్చా దాని ఏదన్నా ఒక పాట ఒకసారి వినిపిస్తా సార్. హృదయమున నీ చరిత్రలు పదిలమాయే, మరతుమన్న నీ శృతులు మరపురావు, నీ విధానము చారిత్రకావసరము, విప్లవ పతాక అవి సదా వెలుగు జ్యోతి, అంజలి ఘటించి పాడెదా నో అమరులారా, అంజలి ఘటించి పాడెదా అమరులారా. వెరీ గుడ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ. ఇది కూడా మీ ఆ పౌరాణిక పద్య స్టైల్లోనే స్టైల్లో వచ్చింది సార్. అట్లా ఇటు జానపదం జోడించింది, అటు సినిమా పేరడీ సాంగ్స్ అవుతున్నారు. అవును సార్, నిజంగా ఇట్స్ గుడ్ ఆర్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మహబూబాద్ ప్రత్యేకత తెలుసా మీకు? అవును సార్. ఏంటి? దాశరథి గారి పుట్టిన నేల. వెరీ గుడ్. దాసరి పుట్టిన నేలలో మరొక దాసరిగా మీరు చూడంటే నిజంగా దట్ ఈస్ గ్రేట్ అండి. తప్పకుండా సార్, దాశరథి గారు రాసిన పాట ఒకసారి వినిపించండి. తప్పకుండా సార్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో. వెరీ నైస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఇంకేంటి మీ యొక్క గోల్ ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్? మా గోల్ సార్, నేను చేయబోయే జానపదం ఈ నాటక రంగాన్ని ఉద్దేశించి నాకు మంచి అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు, సినిమా అవకాశాలు, టీవీ రంగం అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్. వెరీ గుడ్. తప్పకుండా వస్తాయి. అవును సార్, 100% వస్తాయి. తప్పకుండా సార్. చూడండి, ఇంకా పేరడీ సాంగ్స్ ఏమన్నా? పేరడీగా ఉన్నాయి సార్. ఇంకొకటి జానపదాన్ని కూడా వినిపిస్తుంది. ఓకే సార్. సందులో సంసారి వెగడ్డి, వాగులో వగలాడి వెగడ్డి, సందులో సంసారి వెగడ్డి, వాగులో వగలాడి వెగడ్డి, గడ్డి చల్ గడ్డి నిమిద మన సాయని, జొరిపోసల గడ్డి జడ్డి నిమిద మన సాయని, గడ్డి నిమిద మన సాయని, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మన సాయని, జనబెడితే జనడు లేవు, మురెబెడితే మురెడు లేవు, జనబెడితే జనడు లేవు, మురెబెడితే మురెడు లేవు, గడ్డి చల్ గడ్డి ఆ గడ్డి ఆ ఓ గడ్డి, గడ్డి నిమిద మన సాయని, జరిపోసల గడ్డి గడ్డి నిమిద మన సాయని. వెరీ నైస్. జానపదులు ఇది గడ్డి మీద కూడా రాశారు సార్. నిజంగా గ్రేట్. ఆ పల్లె దాంట్లో దాన్ని జానపదులు అంటే జనం నుంచి వచ్చారు కాబట్టి చాలా బాగా రాశారు సార్ ఇలాంటి. ఇంకా మీకు పేరు తెచ్చిన పాటలు ఏమున్నాయి? నాకు పేరు తెచ్చిన పాటలు, నేను జానపదంలో కొన్ని సాంగ్స్ ఉన్నాయి సార్, వినిపించే ప్రయత్నం చేద్దాము. నేను ఓన్గా రాసుకున్న పాటలు కొన్ని ఉన్నాయి సార్, అదే నేను వినిపిస్తాను సార్. ఎలిపాయసిగా మీద ఎండేది సిక్కుడు బుల్ల, ఎలిపాయసిగా మీద ఎండేది సిక్కుడు బుల్ల, భారన భారన
బారానా బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగు నాదురుగా బానారా బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగు నాదురుగా అమ్మలేదు దురుగా నీకయ్యలేడు దురుగా అమ్మలేదు దురుగా నీకయ్యలేడు దురుగా అత్తారా 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 సిసాలెక్కడియ తెనుగోళ్ళగు నాదురుగా అత్తాలా సిసాలెక్కడియ తెనుగోళ్ళగు నాదురుగా. వెరీ నైస్, వెరీ నైస్. ఇలా జానపదం. ఇంకా సినిమా పాట స్టైల్లో పేరడి ఉన్న అట్లా ఉన్నాయి సార్, తప్పకుండా. ఇంకొకటి వినిపించండి. ఇప్పుడు అసెంబ్లీ రవిడి చిత్రంలోంచి వెళ్ళి అందమైన వెన్నెలలో సాంగ్ దాన్ని పేరడిగా శివుని మీద మలిచాం సార్. అచ్చా, ఓకే. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై ఉత్తమైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై కరుణతోడ ధరికి చేరి కావు మనసు మ్రొక్కేదా మదిలోన నీ రూపు మెదిలేను నా స్వామి గరి సదస గరి సదస గరి సదస. గంగమ్మను తలపైన గౌరమ్మను ఎదపైన ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా భక్తులాము నిన్ను చేరి భజనలెన్నో చేశాము ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తిని కోల్పోయాము ఆదిదేవుడా మమ్మాదరించరా ఆదిదేవుడా మమ్మాదరించరా నీవు లేక నిద్ర లేక వేచి వేచియున్నాము సరి గరి గా పదాస పదాస గరి సదస గరి సదస గరి సదస. వెరీ నైస్, వెరీ నైస్, ఎక్సలెంట్. ఏకాదశి పండగ వస్తుంది. మీరు ఎంత బ్రహ్మాండంగా పండగ పూట మీరు పాడినారు. మీ పిల్లలు ఎంతమంది? నాకు ఒక కూతురు సార్. ఒక కూతురు. మాకు మా కుటుంబ నేపథ్యం మా అమ్మకు మేము ముగ్గురం సంతానం సార్. మా అన్నయ్య ఒక అక్క నేను చిన్నవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కళారంగంలో. అన్నయ్య కూడా కళారంగం. వెరీ నైస్. అంటే మీరు ఈ గౌడ సంఘం వీటికి మీరు అందరు కలిసి వెళ్తుంటాం సార్. వెరీ గుడ్. మీ పాప ఏం చేస్తున్నది? చదువుకుంటుంది. చిన్న పాపే సార్. చిన్న పాప, 5 years. 5 years పాప. పాపకు కూడా ఏమన్నా పద్యాలు పాడటం ఇప్పుడిప్పుడే పుణికిపుచ్చుకుంటుంది సార్, ఎందుకంటే జీన్స్. అదే మీ ఫాదర్ తో మీకు ఎట్లా వచ్చిందో మీ పాపకు. వెరీ గుడ్. సో మీ గోల్ కూడా చేరుకుంటారని. ఇంకేంటి మీ దగ్గర ఇంకేం వెరైటీస్ ఉన్నాయి? ఇప్పుడు మీకు అవార్డ్స్ ఏమి వచ్చినాయి? అసలు ఇంత కళ మీ దగ్గర ఉంది కదా, మీకేం అవార్డ్స్ వచ్చినాయి? నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం వచ్చేసి. ఓహో, కంగ్రాట్స్. నేను బెస్ట్ సింగర్ అవార్డు అందుకున్నాను. నేషనల్ కళాశ్రీ బిరుదు కూడా వచ్చేస్తారు. ఓహో, కళాశ్రీ ఎవరు ఇచ్చారు? నేను గద్దర్ యాద సభలో. ఓహో, గద్దర్ యాద సభలో ఆ అవార్డు వచ్చేసింది. కొన్ని బహుమతులు కూడా వరించాయి సార్. ఇంకా కొన్ని సత్య హరిశ్చంద్రలోని పద్యం కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. కష్టం బుల్లెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదు కదా దేవి, చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి ఈ వారణాసి భవదురిత శాస్త్రవకరాసి ఈ వారణాసి స్వర్ణతీతత సంభాసి స్వర్ణతీతత సంభాసి ఈ వారణాసి పావన దేవి పావన క్షేత్రముల వాసి ఈ వారణాసి ఆ వెరీ నైస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. చాలా చాలా బాగా పాడారు. మీ గోల్ తప్పకుండా చేరుకుంటారు. తప్పకుండా. నిజంగా మీ కష్టానికి మీ వాయిస్ చాలా బాగుంది. తప్పకుండా సార్. ఇంకా మీరు పైకి వస్తారని కోరుకుంటూ, తప్పకుండా సార్, మా వరంగల్ దర్శన్ తరఫున మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? తప్పకుండా వరంగల్ దర్శన్ టీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలండి.
మాలాంటి మట్టిలో మాణిక్యాలని వెలికి తీస్తున్న సార్కు ధన్యవాదములు. మాలాంటి ఎంతోమందిని మా వెనుకబడ్డ ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీయాలని కోరుకుంటూ మంచి మంచి అవకాశాలు వరించేటట్టుగా మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే ఇంకెన్నో పాటలతోటి మేము ముందుకు వస్తాము. ఈ ప్రేక్షక ఆదరణ ఎక్కువ ఉండాలి, తప్పకుండా మీ ఆదరణ ఉండాలి. ధన్యవాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.